చేయను, చేసిన వాళ్లను వదిలిపెట్టను. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ సీఎం వార్నింగ్. అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేనిపై బాలయ్య సీరియస్. చిరంజీవి మాట్లాడితే జగన్ తగ్గలేదంటూ విశ్వరూపం. బాలయ్య వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్. తాను కలిస్తేనే టికెట్ రేట్లు పెరిగాయన్న మెగాస్టార్. సరూర్ నగర్ లో బతుకమ్మ వేడుకలపై మంత్రుల సమీక్ష. గిన్నిస్ లక్ష్యంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు. భారత రక్షణ రంగంలో మరో మైలురాయి. 2000 కిలోమీటర్ల రేంజ్ అగ్ని మిసైల్ టెస్ట్ సక్సెస్. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నుంచి తప్పుకుంటోన్న ఎల్ఎన్టీ. కొనుగోలుకు సర్కార్ సంసిద్ధత, ఇద్దరి మధ్య కుదిరిన అంగీకారం. గ్రూప్ 1 ఉద్యోగ అభ్యర్థులకు ఈ నెల 27న నియామక పత్రాలు. శిల్పకళా వేదికలో 562 మందికి అందివనున్న సీఎం రేవంత్. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశం. కొత్త మద్యం దుకాణాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. అక్టోబర్ 23 నుంచి దుకాణాలను కేటాయించనున్న ఎక్సైజ్ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా 5వ రోజు బతుకమ్మ వేడుకలు. సచివాలయంలో ఉద్యోగులతో ఆడిన మంత్రులు. విద్యారంగంలో ఏపీ నెంబర్ 1 గా ఉండాలన్న చంద్రబాబు. ఇక ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ భరోసా. సూపర్ 6 పై చర్చలో దుమారం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు. క్షమాపణకు మంత్రుల పట్టు, రికార్డుల నుంచి తొలగించిన చైర్మన్. హంసవాహనంపై మాడవీధుల్లో విహరిస్తోన్న శ్రీవారు. వీణాపాణి అయి సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనం. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం. క్షణక్షణం పెరుగుతున్న వరద ప్రవాహం. సాహితీ ఇన్ఫా కేసులో ఈడీ ఎదుట హాజరైన జగపతి బాబు. 4 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు. సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ. స్కామ్ లో మనీ లాండరింగ్ కోణం బయటపడడంతో దర్యాప్తు. నారాయణపేట జిల్లాలో దసరా ఉత్సవాలు. భక్తులకు దర్శనమిచ్చిన మహాలక్ష్మి అమ్మవారు. సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్, హరీష్ రావు. మహబూబాబాద్ జిల్లాలో 6 ఏళ్ల బాలుడు అనుమానాస్పద మృతి. బాలుడిని ఉరి బిగించి హతమార్చినట్లుగా తండ్రి ఆరోపణ. నిజామాబాద్ సీతాయిపేటలో ఇందిరమ్మ ఇళ్లలో గృహ ప్రవేశాలు. పాల్గొన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. యాదగిరిగుట్ట స్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం. గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకుంటున్న హరీష్ రావు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి సరైన అడుగులు పడుతున్నాయి. దేశాభివృద్ధికి జాతీయ రహదారుల పాత్ర కీలకమన్న కిషన్ రెడ్డి. నేడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు.
షిప్ నుంచి షిప్ వరకు భారత్ లోనే తయారవ్వాలి, స్వయం సమృద్ధి తమ లక్ష్యమన్న ప్రధాని మోదీ. జీఎస్టీలో సంస్కరణలు నిరంతర ప్రక్రియ అన్న ప్రధాని. ఆర్థిక వ్యవస్థ బలపడితే పన్నుల భారం తగ్గుతుందని స్పష్టీకరణ.